హలో ఎస్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ. ఏపీలో 2024లో కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ ఆల్రెడీ ఉన్న స్కీమ్స్కి వాటిలో కొన్నిటికి నేమ్స్ అయితే మార్చడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏ స్కీమ్స్కి నేమ్స్ మార్చారో ఫుల్గా చూద్దాం. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ ఉన్న స్కీమ్స్. ఇప్పుడు మనం ఈ స్క్రీన్లో మీకు కనిపిస్తుంది కదా, ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన సర్క్యులర్ ఇది. దానిలో వాళ్ళు అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్న ఓల్డ్ స్కీమ్స్కి కొత్తగా నేమ్స్ అయితే మార్చడం జరిగింది. అది మీకు చూడొచ్చు, స్కీమ్ ప్రోగ్రామ్ అండ్ రివైజ్డ్ నేమ్ ఆఫ్ ది స్కీమ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ క్రాప్కి ఏమో వాళ్ళు ఈ పంటగా మార్చారు. వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్, పిఎం కిసాన్కి ఏమో అన్నదాత సుఖీభావ్, అట్లా వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్కి ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్, వైఎస్ఆర్ యాప్కి 1000 పెర్ఫార్మింగ్ యాప్స్, ఇట్లా ఇక్కడైతే 8 స్కీమ్స్కి వీళ్ళు నేమ్స్ అయితే మార్చడం జరిగింది. అలాగే రిమైనింగ్ స్కీమ్స్ కూడా కొన్నిటికి నేమ్స్ మార్చారు, అవి కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏపీలో సంక్షేమ పథకాల పేర్లు మార్పు అని చెప్పి మెన్షన్ చేశారు. మారిన పథకాల పేర్లు, ఓ పాత పేరు, ఓల్డ్ నేమ్ అండ్ న్యూ నేమ్. ఇక్కడ ఇంతకుముందు డిస్కస్ చేసిన ఈ క్రాప్ ఈ పంట, మనకు ఈ క్రాప్ తెలుసు, ఈ క్రాప్ బుకింగ్ మనకి ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు ఈ క్రాప్లో నమోదు చేసుకున్న తర్వాత వాళ్ళకి అనేది పంటలు కొనుగోలు చేయడం జరుగుతుంది. అది ఈ క్రాప్ సంబంధించిన దాన్ని ఈ పంటగా మార్చారు. మీన్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా అనొచ్చు, పంట కొనుగోలు. వైఎస్ఆర్ రైతు భరోసా, దీనికి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ మార్చారు. ఈ వైఎస్ఆర్ రైతు భరోసాలో మనకి ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ 7,500 రూపీస్, సెంట్రల్ గవర్నమెంట్ 6,000, టోటల్గా 13,500 రూపీస్ వీళ్ళకి వచ్చేది. సో ఇప్పుడు దాన్ని పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావగా మార్చారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు ఉంది కదా, సో దానికి వడ్డీ లేని రుణాలుగా మార్చారు. స్కీమ్ పేరు వైఎస్ఆర్ ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, దాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనగా మార్చారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పేరు ఇది. తర్వాత వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం ఉంది కదా, ట్రాక్టర్స్ ఇచ్చేది. ట్రాక్టర్స్ కానీ రిమైనింగ్ అగ్రికల్చర్ రిలేటెడ్ మెషినరీ ఉంటుంది కదా, మనకి నాట్లు వేసేది, భూమిని దున్నేది ఇట్లా ఉంటుంటుంది. అట్లాంటి మెషిన్స్ అని కూడా ఫామ్ మెకనైజేషన్ పథకంగా వీళ్ళు నేమ్ మార్చారు. వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉంది, దాన్ని ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్గా నేమ్ మార్చారు. వైఎస్ఆర్ యంత్ర సేవ కేంద్రం ఉంది కదా, దాన్ని విలేజ్ క్లస్టర్ సిహెచ్సిగా మార్చారు. వైఎస్ఆర్ యాప్, దాన్ని విఐఏ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్ యాప్గా మార్చారు. వైఎస్ఆర్ యాప్ ఏంటంటే మనకి స్టేట్ లెవెల్లో డైలీగా అగ్రికల్చర్ యొక్క క్రాప్ ప్రొడ్యూస్ని మానిటర్ చేయడం జరుగుతుంది. దాన్ని వైఎస్ఆర్ యాప్గా అంటారు. దాన్ని ఈ యొక్క విఐఏ పెర్ఫార్మెన్స్ యాప్గా మార్చారు. షాదీ తోఫాని వాళ్ళు దుల్హన్గా మార్చారు, అంటే మనకి ముస్లిమ్స్కి ఇచ్చే ఒక బెనిఫిట్స్ పథకం. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు ఉంది కదా, అదే బోత్ ఆర్ సేమ్. ఈ హిందూస్ ఇది ముస్లిమ్స్కి అయితే సాదీ తోఫా పేరుతో వాళ్ళకి కళ్యాణ మస్తు ఇస్తారు. హిందూస్కి అయితే వైఎస్ఆర్ కళ్యాణ మస్తుగా మార్చారు. దాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. దీనికి ఎస్సీ ఎస్టీ ఒక రకమైన ఇన్సెంటివ్స్, బీసీ వాళ్ళకి ఒక రకమైన ఇన్సెంటివ్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కూడా ఇన్సెంటివ్స్ ఉంటుంది. 1,50,000 వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. వైఎస్ఆర్ విద్యోన్నతి ఉంది, దాన్ని ఇంటర్ విద్యావంతిగా మార్చారు. అంటే ఎవరైతే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఇంటర్ విద్యావంతి పథకం కింద అప్పట్లో అయితే 10,000 9 monthsకి 10,000 స్కాలర్షిప్ ఇస్తూ ఆల్మోస్ట్ ఒక 1 lakh to 1,50,000 వరకు కూడా ఫీ, అంటే కోచింగ్ ఫీ అనేది గవర్నమెంటే పే చేసేది. ఢిల్లీ అండ్ హైదరాబాద్లో ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో, కోచింగ్ ఇన్స్టిట్యూట్లో. తర్వాత జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం, దాని ఇన్సెంటివ్స్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, అంటే ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్గా చెప్పచ్చు. మేబీ ఇది మెయిన్స్ క్వాలిఫైకి 1 lakh ఇన్సెంటివ్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. జగనన్న విద్యాదీవెన ఉంది కదా, ఫీజు రియంబర్స్మెంట్, దాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు. జగనన్న వసతి దీవెన్ని, హాస్టల్ ఫీ ఉంది కదా, మిస్ ఫీజ్, దాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గానే అదిగానే ఉంచారు. జగనన్న విదేశీ విద్యా దీవెన ఉంది కదా, ఎవరైతే ఫారిన్ యూనివర్సిటీలో చదువుతుంటారో వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్, దానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చారు. తర్వాత వైఎస్ఆర్ బీమా ఉంది కదా, ఇన్సూరెన్స్ స్కీమ్, దాన్ని చంద్రన్న భీమ్గా మార్చారు. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ని ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్గా మార్చారు. వైఎస్ఆర్ రైతు భరోసాని మెన్షన్ అన్నదాత సుఖీభావగా మార్చారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని ఇంతకుముందు 3,000 ఇచ్చేవారు, ఇప్పుడు లాస్ట్ మంత్ అయితే 4 months ఇచ్చారు. లాస్ట్ మంత్ అయితే 7,000 ఇచ్చారు. నెక్స్ట్ మంత్ నుండి కూడా ఈ యొక్క స్కీమ్లో 4,000 ఇస్తారు. దాన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్గా మార్చారు. జగన్ విద్యా కానుక ఉంది కదా, స్టూడెంట్ కిట్స్ ఉంటుంది కదా, దాన్ని స్టూడెంట్ కిట్ స్కీమ్గా మార్చారు. జగన్ గోరుముద్దు ఉంది కదా, మిడ్ డే మీల్ స్కీమ్, దాన్ని పిఎం పోషణ గోరుముద్దగా మార్చారు. ఎండిఎం మిడ్ డే మీల్స్. దిశ పోలీస్ స్టేషన్లు ఉండే కదా, దాన్ని మహిళా పోలీస్ స్టేషన్గా మార్చారు.
తర్వాత స్పందన, ఇందులో 1902 కాల్ చేసే గ్రీవెన్స్ సిస్టమ్. దానికి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ అంటే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అని చెప్పి పీజీఆర్ఎస్గా మార్చారు. సో ఇట్లా ఏవైతే పాత స్కీమ్స్ కొన్ని ఉన్నాయో, ప్రోగ్రామ్స్ కొన్ని ఉన్నాయో, ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్ వాటిని నేమ్స్ అయితే మార్చడం జరిగింది. దీంతోపాటు గవర్నమెంట్ మనకి 6 గ్యారెంటీలుగా సూపర్ 6తో రిలీజ్ చేసింది కదా, ఆ వాటిలో కూడా ఏమన్నా చెక్ చేద్దాం. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పెద్దలు సూపర్ 6 రిలీజ్ చేశారు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాల కల్పన లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతిగా వీళ్ళు మెన్షన్ చేశారు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయాన్ని ప్రొవైడ్ చేస్తా అని చెప్పారు. ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తా అని చెప్పారు. ప్రతి మహిళకి నెలకు 1,500 ఇస్తాం. ఇదొక స్కీమ్. సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. సో ఈ బాబు సూపర్ 6 పేరుతో ఆ యొక్క 6 గ్యారెంటీలు కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. సో రిమైనింగ్ ఇంకా కమింగ్ డేస్లో కూడా ఉన్నటువంటి కొన్ని స్కీమ్స్ కూడా నేమ్స్ మాత్రం ఛాన్స్ ఉంది. సో ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క స్కీమ్స్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎకానమీ పర్పస్లో చూసుకుంటే ఇది ఒక మల్టిపుల్ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇటు సైడ్ ఒక ఓల్డ్ స్కీమ్ నేమ్స్ ఇచ్చి ఇటు సైడ్ న్యూ స్కీమ్స్ నేమ్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఆస్పిరెంట్స్ దీని మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.